అందరికీ నమస్కారం అండి. ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఆ ఆర్టికల్ ఏంటంటే, ఈ నెల 24వ తేదీన జపాన్ దేశంలోని టోక్యో నగరం, జపాన్ దేశానికి రాజధాని అయినటువంటి టోక్యో నగరంలో క్వాడ్ సమావేశాలు అనేటివి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అయితే ఈ క్వాడ్ గురించి పూర్తి వివరాలన్నీ ఒక వీడియో చేయడం జరిగింది మన ఛానల్లో. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే దయచేసి ఆ వీడియో చూడండి. ఈ న్యూస్ క్లిప్ ఏదైతే ఉందో నేను లాస్ట్లో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు పోస్ట్ చేసి అంతా చదివితే టైం అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాం. అయితే ఈ 24వ తేదీ క్వాడ్ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు కదా, ఆ క్వాడ్ సమావేశాలు అక్టోబర్ నెలలో జరగాల్సి ఉండగా ఇప్పుడే ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? అయితే దేని గురించి ఈ క్వాడ్ సమావేశాల్లో చర్చించుకోవడం జరుగుతుంది అనేది మెయిన్ టాపిక్ అన్నమాట. అసలు దేని గురించి చర్చిస్తున్నారు? ఈ క్వాడ్ ఏర్పాటైనది చైనా దేశానికి విరుద్ధంగా, చైనా దేశానికి వ్యతిరేకంగా, చైనా దేశం ఏదైతే దుశ్చర్యలు, ఈ అక్రమాలు ఏవైతే చేస్తుందో దానికి అడ్డుకట్ట వేయడానికి ఈ క్వాడ్ అనేది ఏర్పాటు అవడం జరిగింది. అయితే ఈ నెల 24వ తేదీనే ఈ క్వాడ్ సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి, దేని గురించి చర్చించుకోబోతున్నారు అనేది మెయిన్ టాపిక్. ఈ క్వాడ్ సభ్య దేశాలు 4. అవేంటంటే భారతదేశము, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్. ఈ సంగతి మనందరికీ తెలుసు. అసలు క్వాడ్ ఏర్పాటైంది చైనాకి వ్యతిరేకంగా అనే విషయం కూడా మనందరికీ తెలుసు. పసిఫిక్ ఓషన్లో చైనా చేస్తున్నటువంటి దుశ్చర్యలను, దురాక్రమణలకు అడ్డుకట్ట వేయడానికి ఈ క్వాడ్ అనేది ఏర్పాటైందని మనందరికీ తెలుసు. అయితే ఈ నెల 24వ తేదీన ఈ క్వాడ్ సమావేశాలు జరుపుకుంటున్నారు కదా, ఆ సమావేశాల్లో దీని గురించి చర్చించుకోబోతున్నారు. అసలు ఇప్పుడు ఈ చైనా చేసినటువంటి దుశ్చర్య ఏంటి అనే విషయాల గురించి తెలుసుకునే దానికంటే ముందు ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ క్వాడ్ సభ్య దేశాల్లో ఒకటి ఆస్ట్రేలియా. ఈ ఆస్ట్రేలియా దేశానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక చిన్న దేశం అదేంటంటే సొలామన్ దీవులు అని అంటారు, సొలామన్ కంట్రీ. దీని గురించి తెలుసుకుందాం. అసలు ఏంటి ఈ సొలామన్ కంట్రీకి, ఈ క్వాడ్ సమావేశాలకి, ఈ చైనా దుశ్చర్యకి, ఈ సొలామన్ కంట్రీకి ఏమైనా లింక్ ఉందా అంటే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ సొలామన్ కంట్రీ గురించి చూద్దాం బ్రీఫ్గా. దీనికి 1978 సంవత్సరంలో దీనికి స్వతంత్రం రావడం జరిగింది. ఈ సొలామన్ దేశం యొక్క రాజధాని ఏంటంటే హొనియారా. హొనియారా అనే ఒక నగరం ఈ దేశం యొక్క రాజధాని. ఈ దేశంలో మలైతా అనే ఒక నగరం ఉంది. ఈ ఈ ఏదైతే ఉందో సొలామన్ అనే దేశంలో మలైతా అనే ఒక నగరం ఉంది. ఈ దేశం యొక్క రాజధాని ఏమని చెప్పుకున్నాం? హొనియారా. ఈ దేశం యొక్క రాజధాని హొనియారా డెవలప్మెంట్ ఎక్కువ అవ్వడం జరిగింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అభివృద్ధి చెందడం జరిగింది. బేసిక్గా అభివృద్ధి చెందిన నగరాల్లో ఉద్యోగాలు బాగా దొరుకుతాయి, బిజినెస్ బాగా జరుగుతుంది. అదే ఉద్దేశంతోనే ఈ దేశంలో ఉన్నటువంటి మలైతా నగరంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ శాతం ఈ హొనియారా నగరానికి వలస రావడం జరిగింది. అయితే ఎక్కువ శాతం ఈ హొనియారా నగరానికి, ఈ మలైతా నగరంలో ఉన్న ప్రజలు ఈ రాజధానిలోకి ఎక్కువగా వలస రావడం జరిగింది. అయితే కొద్ది రోజుల తర్వాత స్థిరపడ్డారు, బిజినెస్లు బాగా జరిగాయి, ఉద్యోగాలు స్థిరపడ్డారు. అయితే ఆ హొనియారా నగరంలో ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ప్రజలు గ్రహించారు, వీరు ఎక్కడి నుంచో వలస వచ్చి మన నగరంలో వీళ్ళు ఇలా డెవలప్మెంట్ అవుతున్నారు, వీరు ఎక్కువ వ్యాపారం చేస్తున్నారు, వీరే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పేసి ఒక తిరుగుబాటు అనేది ఏర్పాటు అవడం జరిగింది. ఒక తిరుగుబాటు అనేది మొదలవడం జరిగింది. ఈ హొనియారా లోకల్గా ఉన్నటువంటి ప్రజలకు వలస వచ్చినటువంటి, ఎక్కడి నుంచి మలైతా నగరం నుంచి వలస వచ్చినటువంటి ప్రజలకు ఒక రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. ఒక యుద్ధం అనేది స్టార్ట్ అయింది. దానిలో భాగంగానే ఈ మలైతా ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఒక ఆర్మీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కౌంటర్ ఆర్మీ అని చెప్పేసి వీరి నుంచి కాపాడుకోవడానికి ఒక ఆర్మీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఈ హొనియారా ప్రజలు తర్వాత మలైతా ప్రజల మధ్య ఘర్షణలు జరగడం జరిగేది. దాన్ని కంట్రోల్ చేయడానికి దీనిలో భాగంగా చూసుకుంటే 2000 సంవత్సరంలో ఈ మలైతా ఈ వలస వచ్చినారు కదా, ఈ ఆర్మీ ఉంది కదా, ఏ ఆర్మీ? కౌంటర్ ఆర్మీ. ఈ కౌంటర్ ఆర్మీ ఏదైతే ఉందో వారు ఆ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి 2000 సంవత్సరంలో జూలై 5వ తేదీ 2000 సంవత్సరం జూలై 5వ తేదీలో ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి ఆయనని కిడ్నాప్ చేసి
మా మమ్మల్ని మాకి బాగా చూసుకోండి, మా వలస ఎవరైతే వచ్చినామో ఈ నగరంలో వాళ్ళని బాగా చూసుకోవాలి, లేదంటే మిమ్మల్ని చంపేస్తాము, లేదా నువ్వు రాజీనామా చేసి దిగిపో అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఆయన అప్పుడు రాజీనామా కూడా చేయడం జరిగింది. ఇది దీని యొక్క స్టోరీ. అయితే ఈ యుద్ధం ఏదైతే ఉందో ఈ మలైతా వలస కార్మికులకు, ఈ హొనియారా లోకల్ ప్రజలకు జరుగుతున్న యుద్ధాన్ని కంట్రోల్ చేయడానికి దగ్గరగా ఉన్నటువంటి ఆస్ట్రేలియా దేశం ఏదైతే ఉందో ఆ దేశం నుంచి ఆ దేశం యొక్క ఆర్మీని తీసుకురావడం జరిగింది ఈ సోలామాన్ ప్రభుత్వం. ఈ సోలామాన్ దేశంలో ఆస్ట్రేలియా ఎంటర్ అవ్వడం జరిగింది. ఆస్ట్రేలియా దేశం యొక్క సైన్యం ఎంటర్ అవ్వడం జరిగింది. అప్పుడు కంట్రోల్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఆ సోలామాన్ దేశంలో పెట్టుబడులు పెట్టడం జరిగింది. పెట్టుబడులు పెట్టిన తర్వాత ఎక్కువ అభివృద్ధి చెందడం జరిగింది ఆ దేశం కూడా. అయితే ఇదంతా బాగానే ఉంది. 2017 సంవత్సరంలో ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సొగావరే మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆయనని తన పదవి నుంచి తొలగించడం జరిగింది. అయితే తిరిగి 2019 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో ఆయన గెలుపొంది ప్రధానమంత్రిగా నియమితులవ్వడం జరిగింది. అయితే ఆయన ప్రధానమంత్రిగా నియమితులవ్వడానికి, ఆయన ఎన్నికలలో గెలవడానికి చైనా దేశం అతనికి సహాయం చేసింది. ఆయన ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఈ సొగావారే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా ఆయనే ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈ సొగావారే అనే అతను సోలామాన్ దేశానికి ప్రధానమంత్రి. ఈ పదాలు కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. సొగావారే. సొలామాన్ అనేది దేశం, సొగావారే అనేది ఈ సోలామాన్ దేశానికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రి. అయితే ఈ సొగావారే ప్రధానమంత్రిగా నియమితులైన తర్వాత చైనా ప్రభుత్వం ఆ దేశంలో పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేసింది. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం, ఆస్ట్రేలియా దేశం ఈ దేశంలో పెట్టుబడులు పెట్టడం జరిగింది, ఆస్ట్రేలియా దేశమే ఈ దేశాన్ని డెవలప్ చేసింది అని చెప్పేసి ఇందాక మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మనకు అర్థమైంటుంది, అసలు క్వాడ్ అనేది చైనాకి వ్యతిరేకంగా ఏర్పాటైన ఒక గ్రూప్. ఈ గ్రూప్లో ఉన్నటువంటి ఆస్ట్రేలియా దేశానికి ఈ సొలామాన్ దేశానికి ఉన్నటువంటి లింక్ మనకు అర్థమైంటుంది. సో ఇది క్వాడ్ యొక్క సమస్య. అదే కాకుండా ఈ చైనా అనేది ఇంతకుముందు శ్రీలంకలో కూడా పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఆ దేశ పరిస్థితి ఎలా అయిందో కూడా మనకి ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఆ చిన్న దేశానికి ఒక $100 బిలియన్ రుణం ఇస్తాను అని చెప్పేసి చైనా చెప్పడం జరిగింది. పెట్టుబడులు పెడుతూ రుణాన్ని ఇస్తాను అని చెప్పేసి $100 బిలియన్. ఆ చిన్న దేశానికి $100 బిలియన్ ఇచ్చే అవసరం ఏముంది అని అంటే, ఆ దేశానికి దగ్గరగా ఉన్నటువంటి నార్త్ పసిఫిక్ ఓషన్, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, క్వాడ్ అనేది ఈ పసిఫిక్ ఓషన్లో చైనా చేస్తున్నటువంటి దుశ్చర్యలకు, దురాక్రమణలకు అడ్డుకట్ట వేయడానికి ఈ క్వాడ్ అనేది ఏర్పాటైంది అని చెప్పేసి. అదేవిధంగా ఈ సొలామాన్ దేశానికి దగ్గరగా ఉన్నటువంటి నార్త్ పసిఫిక్ ఓషన్ని కంట్రోల్లో తెచ్చుకోవడానికి, ఆ దేశం కంట్రోల్లోకి వస్తే ఆటోమేటిక్గా ఆ పసిఫిక్ ఓషన్ కూడా కంట్రోల్లోకి వస్తుందని చెప్పేసి చైనా యొక్క ఉద్దేశం అన్నమాట. సో ఈ ఉద్దేశాన్ని అణచివేయడానికి ఈ నెల 24వ తేదీ జరగబోయే క్వాడ్ సమావేశాల్లో చర్చించుకోవడం జరుగుతుంది. చూడాలి ఏం జరుగుతుందో, ఏం మాట్లాడుకుంటారో, ఏం చర్చించుకుంటారో అనే విషయాల గురించి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.